హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మనం బయట ఎన్నో డబ్బులు పెట్టి ఎంతో ఖర్చు చేసి కూరగాయలను కొనుక్కుంటున్నాం. డబ్బులు పోతున్నాయి, కల్తీ కూరగాయలను కూడా మనం కొనుక్కొని తినాల్సి వస్తుంది. అలా కాకుండా డబ్బులు ఆదా చేసుకొని మనం మంచి కూరగాయలు తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకుంటే మన ఇంట్లో కొద్దిగా ప్లేస్ ఉన్నా పెట్టుకోవచ్చు. ఏ విధంగా పెంచుకోవాలో, ఎలా పెంచుకోవాలో, ఏమేమి కూరగాయలు పెంచుకోవాలో ఈ వీడియో ద్వారా చెప్తాను మీకు. నేను మొదటగా ఆలుగడ్డ చెట్లను పెట్టాను. చూడండి ఎంత బాగా పెరిగాయో. ఇది టమాటా చెట్టు అనుకున్నారు, కాదు, ఆలునే, బంగాళాదుంపనే. కావాలంటే మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఆలుగడ్డ ఇట్లా బయట చెట్టు మొదల్లో పైన కనపడుతుంది మనకి. కొంచెం పెద్దగా అయినాక తెంపుకొని వండుకోవచ్చు. పక్కన చిన్న చిన్న పిలకలు కూడా వస్తున్నాయి. నెక్స్ట్ టమాటా చెట్లు పెట్టి నేను ఒక 20 రోజులు అవుతుందేమో అంతే. ఎన్ని కాయలు పడ్డాయి చూడండి చెట్టుకి. ఒక 15 కాయలు ఉండి ఉండొచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ ఇవన్నీ టమాటా చెట్లే. ఇటు సైడ్ మొత్తం టమాటా చెట్లే పెట్టేశాను. నెక్స్ట్ వంకాయ చెట్లు. ఈ పెట్టి చాలా రోజులు అవుతుంది. ఈ మధ్యనే వంకాయలు కూడా కాస్తున్నాయి. నిన్న మొన్న తెంపేశాను. ఇక్కడ ఒక కాయ పడింది. ఇది నాటు టమాటా, చాలా వెళ్ళాయి. ఈ చెట్టు మొత్తం కాసి కాసి ఎండిపోయింది. చాలా రుచిగా పుల్ల పుల్లగా చాలా టేస్టీగా ఉన్నాయి. కనీసం రోజుకి ఒక 5-6 అన్న వెళ్తున్నాయి. చూడండి ఎంత పలుచగా ఉందో దీని పొట్టు. ఇలా గిల్లుతేనే వచ్చేస్తుంది దీనిపై పొర. ఇంకా దొండ చెట్టు, మీకు అందరికి ఇంకా బాగా తెలిసిన చెట్టే దొండ చెట్టు. చాలా కాసింది, కానీ ఈ మధ్యకాలంలో ఎండిపోయి మళ్ళీ ఎగురొస్తుంది. పందిరి కూడా వేసాము. ఇక్కడ కరివేపాకు చెట్టు ఉంది. అన్నీ మొత్తం ఆకులు అన్నీ తెంపేస్తే మంచి ఎగురు వచ్చింది. మంచి వాసన కూడా ఉంటుంది ఈ కరివేపాకు చెట్టు. ఎంత బాగా వచ్చిందో చూడండి, లేతగా. చూస్తున్నారు కదా. ఈ చెట్టు ఇలా ఇంత మంచి ఎగిరి రావడానికి మెయిన్గా నేను వేసిన ఎరువు ఏంటిదంటే టీ పొడి, బియ్యం కడిగిన నీళ్ళు 2 డేస్కి ఒకసారి అట్లా పోస్తుంటాను. మొదల్లో మంచి ఎగిరి వచ్చింది. మంచిగా ఆకు కూడా వస్తుంది, ఎటువంటి చీడ లేకుండా. ఎంత పెద్దగా ఉందో చూడండి కరివేపాకు చెట్టు. మనం రోజు వంటలలో వాడే ఉల్లిగడ్డ చెట్టు. నేను ఇంట్లో ఉండే ఉల్లిగడ్డలు మొలకలు వచ్చిన వాటిని భూమిలో పెడితే ఇంత బాగా ఉల్లికొవ్వులు వచ్చినాయి పైనుంచి. కింద గడ్డ కూడా ఉంది. ఇవి కూడా మంచిగా కర్రీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ కూడా పెట్టాను. ఎంత బాగా పెరిగిందో ఉల్లికొవ్వులు చూడండి ఎంత బాగా వచ్చినాయో.
ఇక్కడ ఇంకోటి కూడా దోస చెట్టు. ఇక్కడ దోస చెట్టు. ఎంత బాగా పూత పూసిందో చూడండి. చిన్న చిన్న పిందెలు కూడా పడుతున్నాయి కాయలు. ఎంత పూత పడిందో. ఈ చెట్టు పెట్టి కూడా కొన్ని రోజులు అవుతుంది, ఒక 20 days అలా కావచ్చు. ఎంత పూత పూసిందో చూడండి. దోస చెట్టుకి చిన్న చిన్న ఈ పూత కాయలు కూడా అవుతున్నాయి చూడండి. ఇంకా లాస్ట్లో ఇంకా వెలిగడ్డ చెట్టు. మీరు ఎంతమంది చూసారో నాకైతే తెలియదు. నేను అసలు చెట్టు మొలుస్తుందని అనుకోలేదు, నార్మల్గా పెట్టుకున్నాను మొలకలు వస్తే. కానీ చూడడానికి సేమ్ గడ్డిలాగానే ఉన్నాయి ఇవి, కానీ వెలిగడ్డ ఇవి. చాలా పిలకలు వచ్చినాయి. ఆ మొలకలు వచ్చిన వాటిని భూమిలో పాతితే ఇలా వచ్చాయి. ఇవన్నీ వెలిగడ్డ చెట్లే. సేమ్ చూడడానికి మన గడ్డిలాగానే ఉంటుంది చూడండి. ఒక 10 ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ చుక్కకూర ఆకుకూర. ఇది బాగా ఎండిపోవడానికి వచ్చింది. విత్తనాలు కూడా అవుతున్నాయి. ఇందులో ఉన్నాయి విత్తనాలు లోపల, చిన్న ఉన్నాయి ఎల్లో కలర్లో. ఈ చెట్టు ఇప్పుడు ఇంకా లాస్ట్ స్టేజ్లో ఉంది, మొత్తం ఎండిపోయింది, విత్తనాలు వచ్చేసాయి. ఈ విధంగా ఇంట్లోనే మనం ఈ విధంగా కూరగాయలను పెంచుకుంటే మన ఇంట్లో వరకు మంచిగా బయట కొనే అవసరం లేకుండా చేసుకోవచ్చు. ఇంకా మిరప చెట్లు కూడా ఎంత పూత పూస్తుందో చూడండి. మిరప చెట్లకి చాలా కాయలు వస్తున్నాయి, మిరపకాయలు కూడా. ఎంత పూత పూస్తుందో చూడండి. కాయలు తెంపేస్తాను ఎప్పటికప్పుడు, ఒక 3 daysకి ఒకసారి, 4 daysకి ఒకసారి. ఇది ఈరోజు వీడియో. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.